మన ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు కట్టకపోతే లైన్మెన్ మెయిన్ ఆపేస్తాడు. మరి ఎక్కువగా బకాయిలు పేరుకుపోతే నోటీసులు పంపిస్తారు. సేమ్ సీన్ ఇప్పుడు ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య కనిపిస్తోంది. తెలంగాణ నుంచి రావాల్సిన పెండింగ్ బిల్స్ కోసం పవర్ సప్లై ఆపేసింది ఏపీ. మనకు నోటీస్ పంపినట్టు గవర్నమెంట్ టు గవర్నమెంట్ లెటర్ వెళ్ళింది. వచ్చే రిప్లైని బట్టి ఏపీ నెక్స్ట్ యాక్షన్ పై ఫోకస్ పెట్టబోతోంది. ఏపీ తెలంగాణల మధ్య పవర్ వార్. పెండింగ్ బిల్లు కడితేనే కరెంటు సరఫరా. ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు లేఖ. ఏపీ తెలంగాణ మధ్య పవర్ వార్ మొదలు కాబోతోందా? తెలంగాణ నుంచి వచ్చే బకాయిలు అందేదాకా విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదని ఏపీ చెబుతోంది. అసలే విభజన కారణంగా అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు పాత బకాయిలు తోడవడంతో తడిసి మోపడవుతోందని అంటోంది ఏపీ. ప్రభుత్వానికి పెండింగ్ బిల్స్ కోసం లెటర్ రాశామని, వచ్చే సమాధానాన్ని బట్టి తీసుకోవాల్సిన పూర్తి చర్యలపై ఫోకస్ పెడతామని అంటోంది. విభజన తర్వాత ఏపీలో ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్తులో 58.89% తెలంగాణకు సరఫరా అవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఏపీకి చెల్లించాల్సిన 4,449 కోట్లు బకాయిగా మిగిలిపోయింది. ఈ బకాయిల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య చిన్నపాటి వివాదం కూడా ఉంది. తాము ఏపీకి 3,149 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లుగా లిఖిత పూర్వకంగా చెబుతోంది తెలంగాణ. కానీ పెరిగిన ధరల కారణంగా ఏపీ 1,300 కోట్లు అదనంగా డిమాండ్ చేస్తోందని వాదిస్తోంది. ఈ వాదనను ఏపీ ఖండిస్తోంది. తాము 4,800 కోట్లతో నిర్మిస్తున్న పోలవరం జల విద్యుత్ కేంద్రం పూర్తి కావాలన్నా, సింగరేణి బొగ్గుకు తాము బిల్లు చెల్లించాలన్నా పెండింగ్ బకాయిల వసూలే మార్గంగా చెబుతోంది. ఎలాంటి అదనపు బరువు తెలంగాణపై వేయటం లేదంటోంది. ఇప్పటికే అనేక సార్లు తెలంగాణతో లెక్కల గురించి మాట్లాడిన తర్వాత బకాయిలు అడుగుతున్నామన్నారు మంత్రి యనమల. రాసిన లెటర్ కొచ్చే రిప్లైను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. డబ్బులు ఏమైనా ఉంటే రెండు గవర్నమెంట్ మధ్య లావాదేవీలు ఉంటే అవన్నీ కూడా సామరస్యంగా సెటిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంచేత పవర్ సెక్టార్ వరకు వాళ్ళు పే చేయవలసినటువంటి అవసరం ఉంది. అంచేత పవర్ సెక్టార్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. దానికి పాజిటివ్గా రిప్లై చెప్పి బాకీ ఏదైనా ఉంటే కట్టేసి కావాలంటే సప్లై తీసుకోవాలి. మనం ఇచ్చే ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఉంటాయి, వేరే సెక్టార్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ పవర్ సెక్టార్. ఇవన్నీ కూడా అందుకనే అటు క్యాబినెట్ సబ్ కమిటీ ఇటు క్యాబినెట్ సబ్ కమిటీ పనిచేస్తుంది. అంచేత అవన్నీ సామరస్యంగా సెటిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు కూర్చుని అన్ని ఇష్యూస్ కూడా సో ఫార్ యాజ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈస్ కన్సర్న్ అవన్నీ కూడా సామరస్యంగా సెటిల్ చేసుకోవాలి. విభజన తర్వాత ఏపీ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రం ఉందని, పరిస్థితులు చక్కబడాలంటే బకాయిల వసూళ్లు తప్ప మరో మార్గం లేదంటున్నారు ఏపీ మంత్రులు. తెలంగాణ అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు. పవర్ ఎంత దారుణం అంటే ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తే అక్కడికే కేటాయించారంటే అక్కడే తప్పు చేశారు. అయితే చట్టంలో పెట్టారు, తప్పు చేశారు, దాన్నే మనం లాక్కొని వెళ్ళడం కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడదామని మా ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. కనీసం పాత బకాయిలైనా మాకు ఇవ్వకపోతే ఇక మేము ఏం చేయగలమని చెప్పి ఇప్పటికే చాలాసార్లు ఫోన్లో మాట్లాడాం, ఉత్తర ప్రత్యుత్తరాలు రాసాం. ఇంకా విధి లేని పరిస్థితుల్లో చెయ్యికి తప్పక చేశాం తప్ప ఇంకొక వేరే ఉద్దేశం అయితే లేదు. ఏపీ నుంచి వచ్చిన బకాయిల లేఖ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లబోతోంది తెలంగాణ విద్యుత్ శాఖ. ఆ తర్వాత సీఎం ఇచ్చే గైడ్ లైన్స్ ప్రకారం నిధులు చెల్లించడమా లేదంటే ఇతర పరిష్కారాన్ని ఆచరించడమా తెలుస్తుందంటున్నారు తెలంగాణ విద్యుత్ అధికారులు.